నువ్వు వాడాలి అంటే సాతానుడి మీద వాడు, అపవాది మీద వాడాలి. సంఘాల మీద వాడకూడదు, దేవుని బిడ్డల మీద వాడకూడదు. ప్రియమైన సంఘం, ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాం, సమాధానం పడుతున్నాం, మోకరిస్తున్నాం. ఈరోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? ప్రతి ఆరాధనలో మన నాలుగున దేవునికి స్తుతి 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 ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈరోజు మరలా అదే నోటితో మనం ఏంటో తెలుసా? అబద్ధపు సాక్ష్యాలు పెరుగుతున్నామని కించపరుస్తున్నాం. ప్రియమైన సంఘం, ప్రభు ఆశించట్లా ఈ బుద్ధిని. ఇట్లాంటి బుద్ధి దేవునికి అయిష్టంగా కనబడుతుంది. దీన్నే అంటారు 2 నాలికలు అని. మనుషుడికి ఉంటుంది, 2 నాలికలు ఉండకూడదు. దైవికమైన నాలిక ఉండాలి. ప్రియమైన సంఘం, అది మాట్లాడే మాట ఇతరులకి క్షేమము కలిగి ఉండాలా. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడికి నెమ్మది కలిగి ఉండాలా. నువ్వు పలుకుతున్న ప్రతి మాట వారిని ఎంకరేజ్మెంట్ చేసే రీతిగా ఉండాలా. కానీ ఈరోజు మనం పలుకుతున్న మాటల వారికి బాధాకరంగా కనబడుతుంది, మనం పలుకుతున్న మాటల వారికి ఇబ్బందికరంగా కనబడుతుంది.